జపాన్ కంటూ ఒక అత్యంత కీలకమైన పాత్ర ఉన్నది. సడన్ డ్రాగన్ ఎంటర్ అవుతుంది. తన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ రూపంలో కొన్ని వందల బిలియన్ల డాలర్లు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్లా పంపింగ్ చేస్తుంది. ఇది కాగానే ఏమవుతుంది, ఎదుగుతున్న డ్రాగన్, తగ్గుతున్న జపాన్ ష్రింక్ అవుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళా ఇప్పుడు భారత్ వచ్చి ఒక రీసెట్ బటన్ నొక్కాల్సి వస్తుంది. భారత్ అండ్ జపాన్ ప్రతిభకు ఎదురు నిలబడే మొగోడు ఎవడు లేడు ఫ్రెండ్స్. ఈ జపాన్ టెక్ ఎక్స్పర్టైజ్కి డిజిటల్ పవర్ హౌస్ అవుతుంది. ఏది అనంటే మన భారత్. జపాన్తో చేతులు కలపడం అనంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టుడు. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్తో చేతులు కలుపుకుంటా యుఎస్కి ఒక మెసేజ్ ఇచ్చినాం, జపాన్తో చేతులు కలుపుకుంటా ఇటు చైనాకు కూడా మనం ఒక మెసేజ్ ఇచ్చినాం. ఇవాళ కేవలం మోదీ గారి విజిట్ జపాన్కి కేవలం ఒక విజిట్ కాదు, ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రీకాలిబరేషన్. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జపాన్ విజిట్ భారత్కి అత్యంత కీలకం, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత క్రిటికల్ ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఆలోచిస్తే, జపాన్ ఒక హిస్టారికల్ బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. జపాన్ది ఒక హిస్టారికల్ బ్యాలెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జపాన్ సౌత్ ఏషియాలో ఒక బిగ్గెస్ట్ డెవలప్మెంట్ పార్ట్నర్ ఉండే. అది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ఉండని, ఆ కాడికి వస్తే మన సౌత్ ఏషియా డెవలప్మెంట్లోనే ఉండని, రీజన్ గ్రోత్లోనే ఉండని జపాన్ కంటూ ఒక అత్యంత కీలకమైన పాత్ర ఉన్నది. సడన్ డ్రాగన్ ఎంటర్ అవుతుంది. తన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ రూపంలో కొన్ని వందల బిలియన్ల డాలర్లు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్లా పంపింగ్ చేస్తుంది. ఇది కాగానే ఏమవుతుంది, ఎదుగుతున్న డ్రాగన్, తగ్గుతున్న జపాన్ ష్రింక్ అవుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళా ఇప్పుడు భారత్ వచ్చి ఒక రీసెట్ బటన్ నొక్కాల్సి వస్తుంది. అంటే భారత్ వచ్చినందుకే రీసెట్ బటన్ అన్నది కాదు, భారత్ యొక్క ప్రతిభ అండ్ భారత్ యొక్క ఆలోచన జపాన్కి క్యాటలిస్ట్ లాగా అవుతుంది. ఎట్లా అవుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మనం. ఈ రీసెట్ బటన్ ఎందుకు అనంటే, ఏదైతే డెమోక్రటిక్ స్పేస్ ఆర్ ట్రాన్స్పరెంట్ ఆల్టర్నేటివ్స్, ఈ పాకిస్తాన్ అయితే మనం ఆల్టర్నేటివ్గా తీసుకోము. చైనా చేస్తున్న ఏదైతే డెప్ ట్రాప్ ఉంటుందో దానికి ఒక ఆల్టర్నేటివ్ అండ్ ట్రాన్స్పరెంట్ రీసెట్ బటన్ ఏంది అనంటే, టు రీస్టోర్ డెమోక్రసీ వన్స్ అగైన్ జపాన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. జపాన్ కీలక పాత్ర ఎందుకు పోషిస్తుంది అనంటే, 2+1 స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్నే 2+1 డిప్లొమసీ అంటారు. అంటే చైనా తన డ్రాగన్ ఆలోచనలతో 2+1 డిప్లొమసీని ఇనిషియేట్ చేసింది. 2+1 డిప్లొమసీ అని అంటే, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని ఒకవైపు నడిపిస్తూ, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ని ఇంకొక వైపు పెడుతూ, ఈ 2+1 అంటే ఒక చైనా 2 భాగాలుగా డిప్లొమసీ నడిపిస్తూ ముంగడికి పోయింది. భారత్ ఇంకా జపాన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, ఈ 2+1 మోడల్ని వాళ్ళు రీఅడాప్ట్ చేసుడు మొదలెట్టినరు భారత్ ఇంకా జపాన్. ఎట్లా అంటే, భారత్ యొక్క డిప్లొమసీ చాలా గొప్పది, జపాన్ యొక్క టెక్నాలజీ చాలా గొప్పది. ఈ డిప్లొమసీ, టెక్నాలజీ 2 కలిస్తే నాకు తెలిసి ప్రపంచ దేశాలల్లో భారత్ అండ్ జపాన్ ప్రతిభకు ఎదురు నిలబడే మొగోడు ఎవడు లేడు ఫ్రెండ్స్. ఈ స్మాలర్ దేశాలు, సౌత్ ఏషియన్ దేశాలు ఏవైతే చిన్న దేశాలు ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ చైనా డామినెన్స్ నుంచి చైనీస్కి ఒక ఆల్టర్నేటివ్ తయారు కావాలనంటే ఈ జపాన్ ఇంకా చైనా కలయిక అనేది చాలా ఇంపార్టెంట్. నవ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆల్టర్నేటివ్స్, ఎప్పుడైతే మనం ఆల్టర్నేటివ్లు ఏమున్నాయి అని చెప్పి ఆలోచిస్తే, PQI అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే పార్ట్నర్షిప్ ఫర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని మనం PQI అని అంటాం. చైనా BRIని మనం కౌంటర్ చేయాలా, ఈ డెప్ ట్రాప్ల నుంచి తీయాలా అని అంటే, జపాన్ పార్ట్నర్షిప్ ఆఫ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా కీలకమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక చైనా యొక్క విషానికి యాంటీ వెనమ్ తయారు చేసినట్టు అవుతుంది. కేవలం యాంటీ వెనమ్ అని అంటే ఏదైతే ఈ విషాన్ని చంపే మందు ఉంటుంది కదా, దానికి యాంటీడోట్ చేయాలన్నా భారత్, జపాన్ కలిసే చేయాలా. ఈ హై క్వాలిటీ, ట్రాన్స్పరెంట్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ అండ్ స్ట్రెంగ్స్ తీసుకొని ముంగటికి పోవాలనంటే ఈ ఇరు దేశాలతోనే సాధ్యం. బికాస్ భారత్కి మీరు భారత్ మ్యాప్ చూస్తే మన జాగ్రఫిక్ రీచ్ చాలా పెద్దది జపాన్తో కంపేర్ చేస్తే. కాకపోతే జపాన్ యొక్క ఫైనాన్స్ గట్టిది. సౌత్ ఏషియన్ డెమోక్రసీలా ఎప్పుడైతే భారత్ యొక్క గ్లోబల్ రీచ్ అండ్ జపాన్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కలిస్తే ఒక డామినెంట్ ఫోర్స్ తయారవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఎట్లా అని చెప్తే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ప్రతిసారి పాకిస్తాన్ ఏం చేసిందిరా బాయి అని అంటే, పాకిస్తాన్తో చైనా మీకు చెప్పిన 2+1 డిప్లొమసీ, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని పెట్టి ఒక ఆట ఆడుతుంది, ఇటు నేపాల్, చైనా అండ్ ఆఫ్ఘనిస్తాన్ని పెట్టి ఒక మన భారత్తో ఒక ఆట ఆడుతుంది. 62 బిలియన్స్ వీళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ని పంపు చేసిండ్రు. జపాన్, ఇండియా
మనోళ్ళు ఏం స్టార్ట్ చేసిండ్రు అని అంటే కరాచీ మెట్రో జపాన్ ఫండెడ్ నుంచి జపాన్తో మనం చేతులు కలిపినాం. శ్రీలంకలో చైనా 12 బిలియన్ హంబన్టోటా కొలంబోలో ఒక పోర్ట్ తయారు చేసింది. మనం కూడా ట్రింకోమలే పోర్ట్ని జపాన్తో చేతులు కలిపి స్టార్ట్ చేస్తున్నాం. బంగ్లాదేశ్లో 10 బిలియన్లు పెట్టి పద్మా బ్రిడ్జ్కు పోయింది, మనం ఢాకా మెట్రోకు మోతబరి లాంఛనం. నేపాల్లో 3 బిలియన్ రోడ్స్ అండ్ డ్యామ్స్. మనము జపాన్తో చేతులు కలిపి హైడ్రో పవర్ ఎయిర్పోర్ట్స్ ఈ అప్గ్రేడేషన్లు మొదలెట్టినాం. మాల్దీవ్స్లో కూడా చైనా సుమారు $1.5 బిలియన్ బ్రిడ్జెస్ ఇంకా హౌసింగ్కి పెట్టింది. మనం కూడా హార్బర్ అప్గ్రేడ్స్ ఎస్పెషలీ కోస్టల్ రేడార్లల్లో చైనీస్ మిలిటరీని బ్యాక్ఫుట్లో పెట్టనీకే, స్ట్రాటజిక్ వల్నరబిలిటీని చెక్ పెట్టనీకే, ఒక బ్యాలెన్స్ యాక్ట్ చేయనికే సౌత్ ఏషియాలో, ఈ డెప్ట్ ట్రాప్ల నుంచి చిన్న దేశాలను కాపాడనీకే, కాశ్మీర్లో కూడా చైనా పాలిటిక్స్ రాకుండా కాపాడనీకే జపాన్తో చేతులు కలపడం అనేది మనకు అత్యంత ఇంపార్టెంట్. ఒక స్మాల్ ఐలాండ్ దేశం కాకపోతే జపాన్ మనకు ఒక మ్యారిటైమ్ సెక్యూరిటీ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండియన్ ఓషన్ ఏదైతున్నదో మన హిందూ మహాసముద్రం 80% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ షిప్మెంట్స్కి నాంది పలుకుతుంది. 80% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ షిప్మెంట్స్. చైనా ఆల్రెడీ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో, ఇంకొకటి హన్బన్టోటా ఏదైతే శ్రీలంకలో ఉందో దాన్ని కైవసం చేసుకుంది అడ్డమైన అప్పులు ఇచ్చి. ఈ స్మార్ట్ ఐలాండ్ ప్రాజెక్టు వల్ల ఇండియా అండ్ జపాన్ కలిసి అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్లలో రేడార్, ఎయిర్ స్ట్రిప్స్ అండ్ సబ్మరైన్ ఫెసిలిటీస్లకు అడుగులేసినాయి. ఈ సీ లైన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఒక నిఘా పెట్టుడు మొదలెట్టినాయి. ఏది మనం చేసినా ఎకనామిక్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇనిషియేటివ్ ఇవాళ భారత్ జపాన్ 2025లో ఏం తీసుకుంటుంది అని చూస్తే, ఇవాళ వెనకటికి ఆయిల్ ఉంటుండే, డీజిలు పెట్రోలు ఇవంతా. ఇవాళ సెమీ కండక్టర్సు 21st సెంచరీ ఆయిల్ ఏంద్రా అని అంటే ఇవాళ సెమీ కండక్టర్స్. జపాన్ ఒకప్పుడు చిప్ లీడర్, కీ పేటెంట్స్ ఉన్నాయి జపాన్ దగ్గర. ఎస్, కీ ఫ్యాబ్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ గుజరాత్, కర్ణాటకలా మొదలుపెట్టడానికే నాంది వలికింది మన జపాన్. 2025 ఎకనామిక్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఏదైతుందో, మన 2008 ఇండియా జపాన్ సెక్యూరిటీ డిక్లరేషన్ ఉందో దాన్ని పక్కకు జరిపి ఈ 2025 ఎకనామిక్ సెక్యూరిటీ ప్యాక్ట్లకు మనం ముంగటికి వచ్చినాం. ఈ సప్లై చైన్ని ముంగటికి తీసుకోబోతున్నాం. చైనా 70% ఆఫ్ ది రేర్ అర్త్ ఎక్స్పోర్ట్స్ మీద డామినెన్స్ మొదలెట్టింది. ఈ డిజిటల్ ఇంకా ఏఐ పార్ట్నర్షిప్ బిట్వీన్ భారత్ అండ్ జపాన్ ఆల్మోస్ట్ ఇవాళ జపాన్ $68 బిలియన్, $67 బిలియన్ ఇన్వెస్ట్మెంటు భారత్లో డిజిటల్ ఈకో సిస్టమ్ తయారు చేయనికే ఏఐ రూపంలో, ఫినాన్షియల్ టెక్నాలజీ రూపంలో, సైబర్ సెక్యూరిటీ రూపంలో తీసుకొచ్చింది. అంటే ఇది ఎంత గుణాత్మకమైన గణాంతకమైన పెట్టుబడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. భారత్ని జపాన్ ఎందుకు ఎంచుకుంటుంది అని అంటే 148 కోట్ల జనాభా రామన్నది. సో ఈ డేటా పూల్, ఈ జనాభా, ఈ జపాన్ టెక్ ఎక్స్పర్టైజ్కి డిజిటల్ పవర్ హౌస్ అవుతుంది. ఏది అని అంటే మన భారత్. ప్లస్ ఈ కోఆపరేషన్ ఏదైతే కంప్లీట్గా ఉందో, భారత్ అంత నమ్మకమైన దేశం ఇంకా జపాన్కి ఎవరు దొరకరు. ఎందుకంటే ఈ నడుముకోళ్ళు చేసేదంతా నడి రాజకీయాలే ఉంటాయి, వెనకకేని వెన్నుపూటు ఓడిచేటోళ్ళు ఉంటారు. సో చైనా యొక్క డామినెన్స్ ఇంకా మన ఏమంటారు ఇలా మోనోక్రాటిక్ రూల్ అని అంటాం కదా, డిక్టేటర్ లాగా పోవుడు, దీన్ని చెక్ పెట్టాలనంటే భారత్ అల్లకు చాలా ఖచ్చితంగా అవసరం పడుతుంది. అయితే సెమీకండక్టర్ మార్కెట్ గిట్లా చూస్తే మనం క్రిటికల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్స్కి ఇట్లా తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, మనం అందరము ఇలా సెమీకండక్టర్ తీసుకొని చూస్తే చైనా 65% డామినెన్స్ ఉన్నది. ఇండియా జపాన్ కలిసి ఏం చేస్తున్నాయనంటే బై 2030 కల్లా 15 to 20% ఆఫ్ ది మార్కెట్ షేర్, ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. రేర్ అర్త్స్ మన మ్యాగ్నెట్స్ రూపంలో చిత్రగుప్తులు ఎప్పుడో మనం వెనకటికి మాట్లాడుకున్నాం. ఇది చైనా 70% ఆఫ్ ది మార్కెట్ షేర్ చేతిలో పెట్టుకొని వరల్డ్ డామినెన్స్ చేస్తున్నది. ఇవాళ జాయింట్ ఇండియా ఇంకా జపాన్ ఆఫ్రికాలో మైనింగ్ చేసి ఈ రేర్ అర్త్కి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాను కూడా కలుపుకున్నది. 5G 6G ఇది చైనా యొక్క కైవసం. హువై కంప్లీట్ డామినెంట్, హువై కంపెనీ కంప్లీట్ డామినెంట్. ఇప్పుడు జపాన్తో మనం చేతులు కలిపి నోకియా, మన ఎరిక్సన్ వీళ్ళతో చేతులు కలిపి చైనాకు గడ్డపరదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈవీ బ్యాటరీల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 75% ఆఫ్ ది క్యాథోడ్స్ ఏవైతే ఉంటాయో ఈవీ బ్యాటరీస్లలో అవన్నీ కంప్లీట్ చైనా. గుజరాత్లో గీగా ఫ్యాక్టరీస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ క్యాథోడ్స్ తయారు చేయనికే. ఆత్మనిర్భర్ భారత్కి, భారత్ మాతాకి జై. వీడికి ఆగిపోయిందా? కాదు. స్ట్రాటజిక్ స్టేక్స్ ఇన్ ది ఇండియన్ ఓషన్ గురించి మాట్లాడితే చెప్పినా కదా, 80% ఆఫ్ ది గ్లోబల్
షిప్మెంట్స్ ఏవైతే ఉంటాయో మన భారత్ జాగ్రఫీ చుట్టే తిరుగుతాయి. స్ట్రైట్ ఆఫ్ మలైకా 25% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ చేస్తుంది. మయన్మార్లో చైనా ఆల్రెడీ బేసులు స్టార్ట్ చేసింది. అండమాన్ నికోబార్ అలయన్స్లో మనం మొదలెట్టినాం. 70,000 షిప్స్ వస్తాయి పర్ ఇయర్. ఎంత? 70,000 షిప్స్. ఇండియా జపాన్ కంప్లీట్గా దీన్ని రేడార్లకు తీసుకున్నది. గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో చైనా అడుగుపెట్టింది. గేట్వే ఆఫ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పింది. పొటెన్షియల్ చైనీస్ నేవల్ హబ్ తయారు చేయడానికి ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్. హంబన్టోటా ఎయిర్ బేస్లో కూడా శ్రీలంకల సీ లైన్స్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసింది చైనా. ఇవన్నిటినీ స్ట్రాటజిక్ స్టేక్స్ని చెక్ పెట్టడానికే భారత్ ఇంకా జపాన్ చేతులు కలిపినాయి. జపాన్తో చేతులు కలపడం అని అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టుడు. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్తో చేతులు కలుపుకుంటా యుఎస్కి ఒక మెసేజ్ ఇచ్చినాం, జపాన్తో చేతులు కలుపుకుంటా ఇటు చైనాకు కూడా మనం ఒక మెసేజ్ ఇచ్చినాం. టెక్నాలజికల్ పార్ట్నర్షిప్గా జపాన్ని తీసుకొని మనం స్ట్రెంగ్తన్ అయినాం. డిప్లొమసీ మనము చైనాతో చెప్పి జపాన్ని కూడా మనము దోస్తానాల ముందంజల పెట్టినాం. సో భారత్ యొక్క డిప్లొమసీ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఈ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయి కదా, వెదర్ ఇట్ మేబీ నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, వీళ్ళందరికీ చైనా యొక్క అప్పుల ట్రాప్ నుంచి కాపాడడానికే ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలనంటే జపాన్ విల్ బీ ది ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అని చెప్పి భావించి వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ట్రాన్స్పరెంట్ ఎకనామిక్ హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇండో జపాన్ కోఆపరేషన్ అనేది కేవలం రాజకీయాలకే కాకుండా చిన్న చిన్న దేశాలను ఎకనామిక్ అప్లిఫ్ట్ చేయడానికి కూడా చేసినాం. వాళ్ళ రీజనల్ సోవరెనిటీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారు మ్యారిటైమ్ కామర్స్ సెక్యూరిటీ తీసుకుంటే ఫ్రెండ్స్, 5 ట్రిలియన్ ఆఫ్ ది యాన్యువల్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో, 5 ట్రిలియన్ ఎంత? 1 కాదు 2 కాదు, $5 ట్రిలియన్ ఇండియన్ ఓషన్ నుంచి పోతుంది. చైనా మనకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పెట్టడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే ఇండియా జపాన్ జాయింట్ నావల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో సీదా మాలనే తయారు చేసింది. ఇండియా జపాన్ 2 కలయిక ఫైనాన్షియల్ మోడల్ పనిచేస్తున్నది, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నారు. చిన్న చిన్న దేశాలు ఏవైతుందో వాళ్ళని డెప్ట్ ట్రాప్లకి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ డెప్ట్ సస్టైనబిలిటీ ఏదైతే ఉన్నదో వీళ్ళకు చేసినది దానిలోకి బయటకు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాటజిక్ ఇంటెంట్తో ఒక జియో పొలిటికల్ సిచ్యువేషన్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక టెక్నాలజీ ఆల్టర్నేటివ్గా ముంగట్టుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కేవలం మోదీ గారి విజిట్ జపాన్కి కేవలం ఒక విజిట్ కాదు, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీకాలిబరేషన్, స్ట్రాటజిక్ రీకాలిబరేషన్ అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ జపాన్ రోల్ సౌత్ ఏషియాలో చిన్న దేశాలకు ఎస్పెషలీ సస్టైన్డ్ టెక్నాలజీలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక మ్యారిటైమ్ ఫ్రీడమ్ ఈ 2 దేశాలు కలిపి చేయగలుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ జియో పాలిటిక్స్లో పెద్దన్న పాత్ర పోషిస్తారు. రాను ఫ్యూచర్లో భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇటు అమెరికాకు చెక్ పెడుతూ చైనాతో దోస్తానా చేసుకుంటూ మళ్ళీ చైనీస్ డామినెన్స్ని కూడా దోస్తానా. ఇది కదా డిప్లొమసీ అంటే. అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.